ప్రజెంట్ అయితే హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్నాం. టైం 4:30 అవుతుంది. మనకు 3.5 hours 4 hours పడుతుంది వెళ్ళడానికి. సో చూద్దాం ఎంత టైం పడుతుంది అనేది. మన ఈవీ కూడా ఎంత రేంజ్ ఇస్తుంది అనేది చూద్దాం. ప్రజెంట్ అయితే 100% ఛార్జ్లో ఉంది. మనకి వెళ్ళేసరికి ఎంత ఉన్నది అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తా. ప్రజెంట్ అయితే బ్యాటరీ పర్సెంట్ 100 ఉంది ఇప్పుడు. సో ప్రజెంట్ 0 ఉంది, 100% ఉంది. ఈ వీడియోలో పంచ్ ఈవీ యొక్క ఫుల్ రేంజ్ టెస్ట్ చేయబోతున్నాము. సిటీ, హైవే అండ్ ఓఆర్ఆర్ పైన. సో డిఫరెంట్ స్పీడ్స్ మీద ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది కూడా ఈ వీడియో చూస్తే మీకు చాలా పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. చివరిలో మీకు స్టాటిస్టిక్స్ కూడా ఉంచాను. ఈ వీడియో నచ్చితే లైక్. ప్రజెంట్ అయితే మనం 15 kilometers వచ్చినాం. ప్రజెంట్ ట్రాఫిక్ లో నడుస్తున్నాం. స్టార్టింగ్ లో 160, 170 ఏసీ పోయింది. ఎందుకంటే ఎండలో ఉంది వెహికల్, బయట ఉండే. సో ఎక్కువ ఏసీ అవసరమైంది. ఇప్పుడు 116 ఏసీ కిలోవాట్ పర్ కిలోమీటర్ వస్తుంది. వాట్ పర్ కిలోమీటర్. సో 95% ఛార్జింగ్ ఉంది. 15.3 kilometers వచ్చినాం. ఇంకా ఓఆర్ఆర్ దగ్గర కలుస్తా. అంటే సిటీ డ్రైవ్ లో ప్రజెంట్ అయితే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యావరేజ్ స్పీడ్ 50 to 60 మెయింటైన్ చేస్తున్నాం. ఓఆర్ఆర్ పైన వెళ్తున్నాం. సో ఇప్పటికి ఇంటి దగ్గర నుంచి 24 kilometers వచ్చినాం. స్పీడ్ అయితే 80 to 90 మెయింటైన్ చేస్తున్నాం ఓఆర్ఆర్ పైన. మనం షామీర్పేట రోడ్ దిగినాం. ఓఆర్ఆర్ నుంచి ఇప్పుడే దిగుతున్నాం. 30 kilometers డ్రైవ్ చేసినాం ఓఆర్ఆర్ పైన విత్ ఏసీ. 10% ఛార్జింగ్ వచ్చింది. 95% ఉన్నప్పుడు ఎక్కినాం, 85%కి వచ్చింది. సో ఈ లెక్కలో మనకు యావరేజ్గా 1%కి 3 kilometers ఛార్జింగ్ వస్తుంది అన్నమాట. సో ఇది మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర ఉన్నాం షామీర్పేటలో. 71 kilometers వచ్చినాం, 71.6. ఇంకా ఛార్జింగ్ 79% ఉంది. యావరేజ్గా 70-80 మెయింటైన్ చేస్తున్నాం. ఇంట్స్ అయితే బాగున్నాయి. కరీంనగర్ రోడ్లో మంచి అటు ఇటు పచ్చని చెట్లు. సో 80 స్పీడ్ లిమిట్. సో బాగుంది. చల్లగా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ. అంటే మీకు చెప్పడం మర్చిపోయాను, సాంగ్స్ కూడా పెట్టుకుంటున్నాను. జస్ట్ రికార్డ్ చేసినప్పుడు ఆఫ్ చేస్తున్నా. అంటే ఒక ఫ్యామిలీ తోటి నార్మల్గా ట్రిప్ పోతే ఎలా వస్తుంది రేంజ్ అనేది ఇప్పుడు మనం చూడొచ్చు. ఏసీ ఉండి ఇద్దరు ఒక చైల్డ్ సాంగ్స్ పెట్టుకొని మామూలుగా స్పీడ్ లిమిట్స్లో 80 లోపట్ల వెళ్తే ఎలా వస్తుంది. మంచి రేంజ్ అయితే ఇస్తుంది వెహికల్. సో మంచిగా హ్యాపీగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఈజీగా 80 మెయింటైన్ చేస్తున్నాం. 70-80 మీరు ఆ సౌండ్ చూడొచ్చు. ఎక్కువలా 80 వస్తే సౌండ్ వస్తుంది. యా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇది మనకి ఓఆర్ఆర్ తర్వాత ఫస్ట్ టోల్ గేట్ మనకి ఇక్కడ వచ్చింది. 114 kilometers వచ్చినాం ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంకా 71% ఉంది ఛార్జింగ్. ఫ్రెండ్స్ ఇప్పుడే సన్సెట్ అవుతుంది. వ్యూ చూడండి ఒకసారి, చాలా బాగుంది. ఇంకా మనకి 74 kilometers ఉంది. 1 hour 19 minutes చూపిస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ విత్ ఏసీ 3 members, 2 adults, 1 child. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం శనిగరం దగ్గర ఉన్నాము. 148 kilometers వచ్చినాము. మనం ఇంకా 46 kilometers వెళ్ళాలి. బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చి 63 ఉంది. ఏసీ 100కి వచ్చింది. విత్ ఏసీ నడుపుతున్నాం అప్పటి నుంచి కూడా. ఎక్కడ కూడా ఏసీ మాత్రం ఆఫ్ చేయలేదు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం సెకండ్ టోల్ గేట్ దగ్గరకు వచ్చేసినాము. 164 kilometers వచ్చినాము. 40% ఛార్జింగ్ వచ్చింది. ఇంకా 60% ఉంది. రేంజ్ 243 చూపిస్తుంది విత్ ఏసీ. ఏసీ వచ్చేసి 98 ఉంది ప్రజెంట్ అయితే. సో కూల్ వెదర్ ఉండడం వల్ల ఇంకా ఏసీ తగ్గుతుంది. సో ఇక్కడ మనం బైపాస్ నుంచి గోదావరికి అనే రూట్ ఎక్కుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి బైపాస్ ఇటు స్ట్రేట్ వెళ్తే కరీంనగర్ వెళ్తుంది బస్ స్టాప్ సైడ్. సో ఇటు వెళ్తే ఇది గోదావరికి అనే రూట్ అనమాట. సో ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇంకొక 1.7 kilometers ఉందంటే. సో ప్రజెంట్ ఒకసారి చూడండి ఎంత ఏసీ వచ్చింది ఏంటంటే. సో ఇది మనం 194 kilometers కి 97 ఏసీ వచ్చింది. ఇంకా 218 kilometers రేంజ్ వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే 1 charge లో మనం కరీంనగర్ వచ్చి వెళ్ళిపోవచ్చు అనమాట. మేము హైదరాబాద్ నుంచి కరీంనగర్కి ఎందుకు వచ్చినామంటే మా అమ్మ వాళ్ళు దుర్గమ్మని చేసుకున్నారు. సో ఇక్కడ చిన్న క్లిప్ పెడతా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మొన్న మేము హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చినాం కదా. ఈ రోజు అయితే రిటర్న్ అవుతున్నాం అనమాట. కరీంనగర్ నుంచి
హైదరాబాద్ వెళ్తున్నాము. ఇకనైతే స్టార్ట్ అయినప్పుడు 74% ఛార్జింగ్ ఉంది. మనకి 171 కిలోమీటర్స్ చూపిస్తుంది. వర్షం పడుతుంది లైట్ గా. నైట్ అంతా ఫుల్ వర్షం పడ్డది, ఇప్పుడైతే కొంచెం లైట్ గానే పడుతుంది. చూద్దాం. వెదర్ అయితే చాలా కూల్ గా చాలా బాగుంది, పీస్ఫుల్ గా ఉంది. వెళ్దాం. హైదరాబాద్ వెళ్తున్నాం కదా, ఇప్పటికి 75% తోటి స్టార్ట్ అయినాం మనము. ఇంకా 21 కిలోమీటర్స్ వచ్చినాం. మనకి 68% ఉంది. సో ఏసీ వచ్చేసి 122 ఉంది. బయట కూల్ ఉన్నా కూడా ఏసీ వేసుకున్నాం, ఎందుకంటే లోపల ఫాగ్ వచ్చేస్తుంది ఏసీ లేకుంటే. స్పీడ్ అయితే 80, 70, 80, 85 అట్లా మెయింటైన్ చేస్తున్నా. ఈ రోడ్ కూడా అంతే, మనం ఎక్కువ పోయినా కూడా మళ్ళీ బ్రేక్ వేయాల్సి వస్తుంది. సో ఇది చూద్దాం, మీకు మధ్య మధ్యలో అప్డేట్ ఇస్తా. ఎందుకంటే వచ్చేటప్పుడు నాకు కొంచెం డౌన్ హిల్ అనిపించింది. 193 కిలోమీటర్స్కు జస్ట్ 48% వచ్చింది. వచ్చేటప్పుడు 100 బిలో మెయింటైన్ అయింది ఏసీ అనేది. ఇప్పుడైతే 122 చూపిస్తుంది ఏసీ. చూద్దాం అక్కడికి వెళ్ళేసరికి ఎంత ఏసీ ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది. ఎందుకంటే 2 సైడ్లు టెస్ట్ చేసినప్పుడు మాత్రమే మనకు ఎగ్జాక్ట్లీ ఎంత ఛార్జింగ్కి ఎంత రేంజ్ వస్తుంది అనేది కరెక్ట్గా తెలుస్తుంది. లుక్ ఎట్ దిస్ వ్యూ గాయ్స్. థిక్ గ్రీన్ భలే ఉంది అసలు. దానికి అస్సలు 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత బాగుందంటే అంత బాగుంది. థిక్ గ్రీన్, ప్యూర్, మంచి నేచర్, మంచి గ్రీనరీ అన్నమాట. ఎంత బాగుందో ఒక్కసారి చూడండి. నాటు వేసిరు మంచిగా గ్రీన్గా, చుట్టూ పచ్చగా భలే ఉంది అసలు. ఎంత బాగుందో. మన ఎటన్నా వెళ్ళేటప్పుడు ఓన్లీ మన రేంజ్, కార్ ఇంత రేంజ్ ఇస్తుందని ఫిక్స్ అవ్వద్దు. సో మనం చాలా విషయాలు చూసుకోవాలి. ఒకటి, టెంపరేచర్ ఎక్కడ ఉంది, ఎట్లుంది, మనం ఏ సీజన్లో ట్రావెల్ చేస్తున్నాం, వెదర్ కూల్ ఉందా లేదా, దాంతోపాటు మనకి ఎలివేషన్ ఎట్లుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీ రేంజ్ను అంచనా వేసుకోండి. లేకుండా మీరు ప్రతిసారి 350 ఇస్తుంది అనుకుని వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ప్రాబ్లం అవుతుంది. సో ప్రజెంట్ మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుండి 20% ఛార్జింగ్ వచ్చింది. ఇది కరీంనగర్ టు హైదరాబాద్ రూట్లో. ఈ 20%కి ఎగ్జాక్ట్లీ మనం 60 కిలోమీటర్స్ వచ్చినాం. కొంచెం యాక్సలరేషన్ చూసుకొని నడిపినా కూడా కరీంనగర్ టు హైదరాబాద్ రూట్ ఒకవేళ మనం వెళ్తే ఎలివేషన్ కొంచెం పైన ఉండడం వల్ల మీకు 300 రేంజ్ వస్తుందని మీరు అర్థం చేసుకోవచ్చు. విత్ ఏసీ, విత్ సాంగ్స్. నేను, మా వైఫ్, ఒక చైల్డ్ ఉన్నాడు. వెనక లగేజ్ కూడా బాగుంది. 70, 80, 85 అట్లా మెయింటైన్ చేస్తున్నా స్పీడ్. రైడ్ అప్డేట్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే దుద్దడ దగ్గర ఉన్నాము. సెకండ్ టోల్ గేట్ క్రాస్ చేయబోతున్నాము. షామీర్పేట ఇంకా 37 కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ 30% ఛార్జింగ్ వచ్చింది. 30% తోటి మనం 93 కిలోమీటర్స్ వచ్చినాం. ఏసీ వచ్చేసి 133 ఉంది. ఇంకా మనం 80 కిలోమీటర్స్ వెళ్ళాలి. మనకు రేంజ్ 155 చూపిస్తుంది. సో మినిమం 80 కిలోమీటర్స్ ఎక్స్ట్రా మిగిలిపోతుంది మనకు. మంచిగా ఉంది రైడ్, హ్యాపీగా ప్రశాంతంగా. 90 అట్లా 80 to 90 మధ్యలో మెయింటైన్ చేస్తున్నా. రోడ్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి. ఆకలేస్తుంది. ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ కనబడితే ఆగినాము. శ్రీనిధి హోటల్ అంట. అయాన్స్ తింటావా ఇడ్లీ? ఏం తింటావు? ఆమె తింటావా? ఎందుకు ఇప్పుడే చెప్తా. ఇడ్లీ అండ్ పూరి ఆర్డర్ చేసాము. ఈచ్ ప్లేట్ 50 రూపీస్. ఇక్కడ మెయిన్ రోడ్ పక్కనే శ్రీనిధి హోటల్ అని ఉందన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగినాము. ఒక ఇడ్లీ అండ్ ఒక పూరి ఆర్డర్ చేసాము. 50 రూపీస్ ఈచ్ ప్లేట్. బాగుంది, అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరినాము. ఇంకా మనకి 56 కిలోమీటర్స్ ఉంది. 1 hour 20 minutes చూపిస్తుంది. ఇప్పుడైతే బ్యాటరీ పర్సెంటేజ్ 36% ఉంది. చూద్దాం ఇంటికి వెళ్ళేసరికి ఎంత ఉంటుందో. 9:32 అవుతుంది. ఇంకా ఎండ రాలేదు. బాగుంది కూల్గా వెదర్. ప్రజెంట్ ఓఆర్ఆర్ దగ్గరకు వచ్చినాం. షామీర్పేట దగ్గర ఓఆర్ఆర్ ఎక్కుతున్నాం. ఇంకా ఛార్జింగ్ 33% ఉంది. ఇప్పటికి మనం 131 కిలోమీటర్స్ వచ్చినాం. ప్రజెంట్ ఓఆర్ఆర్ మీద ఉన్నాం. షామీర్పేట దగ్గర ఎక్కినాం. సో టీవీ మీద 100 క్రూజ్ సెట్ చేసిన, 100 km/h. సో ఆటోమేటిక్గా క్రూజ్ కంట్రోల్ టెస్ట్ చేస్తున్నా ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో బాగుంది. అంటే మన రేంజ్కు రావడానికి ఇవి కూడా తెలవాలి. జనరల్గా ఓఆర్ఆర్ ఎక్కితే ఎవరైనా మినిమం 100 వెళ్తారు. సో నేను కూడా ఎట్లా రేంజ్ టెస్ట్ మనకు తెలవాలి కాబట్టి 100 సెట్ చేసి పెట్టినా.
చూద్దాం. మనం మొత్తం ఓఆర్ఆర్ మీద 16 కిలోమీటర్స్ వెళ్తాం. 4 వచ్చినాం ఆల్రెడీ, ఇంకా 12 ఉంది. సో ఇట్లా ప్రతి చోట మనం వెళ్ళినందుకు ఎంత వచ్చింది అనేది కూడా మనకు తెలుస్తుంది. షామీర్పేట్ దగ్గర రింగ్ రోడ్ ఎక్కినాం కదా, ఇక్కడ ఎగ్జిట్ నంబర్ 9 దగ్గర దిగాలన్నమాట. ఇంకా ఛార్జింగ్ 26% ఉంది. 153 కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పటికి. ఇంకా 34 కిలోమీటర్స్ ఉంది. 48 మినిట్స్ చూపిస్తుంది. సిటీలో మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా మొత్తానికి ఫైనల్కి వచ్చేసినాం మనం. సో మన ఇంటి దగ్గర నుంచి 175 కిలోమీటర్స్ వచ్చింది. రిటర్న్లో 175 కిలోమీటర్స్కి మనకి ఇంకా 21% ఛార్జింగ్ ఉంది. అంటే ఎగ్జాక్ట్లీ 53% వచ్చింది రివర్స్లో. సో దీన్ని బట్టి ఎలివేషన్ ఎంత తీసుకుంటుంది. ఇంకా కూల్ వెదర్ ఉంది, అయినప్పటికి కూడా ఇంత ఒడిచింది. సో దీన్ని బట్టి మనం రేంజ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది మన ఫైనల్. ఇప్పుడు ఒకసారి స్టాటిస్టిక్స్ చూద్దాం ఎలా వచ్చింది ఏందనేది. సో మనము హైదరాబాద్ నుంచి వెళ్ళి సిటీ ట్రాఫిక్లో 20 కిలోమీటర్స్ నడిపినాం. దానికి మనకు 5% ఛార్జింగ్ వచ్చింది. తర్వాత ఓఆర్ఆర్ మీద 80 to 90 స్పీడ్ తోటి నడిపితే మనకు 10% 30 కిలోమీటర్స్కి. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి అంటే ఓఆర్ఆర్ నుంచి మళ్ళీ కరీంనగర్కి మొత్తం 146 కిలోమీటర్స్, ఇక్కడ 33% ఛార్జింగ్ వచ్చింది. టోటల్గా మనకు 196 కిలోమీటర్స్కు 48% ఛార్జింగ్ వస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం ఈవినింగ్ డ్రైవ్ చేసినాం, ఏసీ ఆన్లో ఉంది, మ్యూజిక్ ఆన్లో ఉంది. కాకపోతే ఇక్కడ ఇంత తక్కువ రావడానికి కారణం ఏంటంటే, హైదరాబాద్ అనేది సీ లెవెల్లో 550 మీటర్స్ అబోవ్ ఉంది, కరీంనగర్ అనేది సీ లెవెల్ నుంచి 270 మీటర్స్ అబోవ్ ఉంది. సో ఇక్కడ చూసినట్టంటే ఇక్కడ డౌన్ హిల్ ఉంది కాబట్టి మనకు తక్కువ ఛార్జింగ్ కన్జ్యూమ్ అయింది. నెక్స్ట్ రిటర్న్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కరీంనగర్ నుంచి వెళ్ళి హైదరాబాద్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు 270 మీటర్స్ నుంచి మనం 550 మీటర్స్ హైట్కి వస్తాం. సేమ్ ఏసీ సేమ్ మ్యూజిక్ ఉంది ఆన్లో. ఫస్ట్ కరీంనగర్ నుండి హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గరికి 131 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాం. మనం 74% తో స్టార్ట్ అయితే 33%కి వచ్చింది, అంటే 41% యూజ్ అయింది. ఇక్కడ ఎఫిషియన్సీ కూడా మీకు సైడ్లో కాలంలో ఉంది, చూసుకోవచ్చు. నెక్స్ట్ ఓఆర్ఆర్ పైన ఇక్కడ క్రూజ్ కంట్రోల్ సెట్ చేసి 100 km/h తోటి నడిపాను. సో నేను 22 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను, నాకు 7% ఖర్చు అయింది, అంటే 3.14 అనేది ఎఫిషియన్సీ వచ్చింది. నెక్స్ట్ హైదరాబాద్ సిటీలో నేను 22 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను, నాకు 26% నుంచి 21% వెళ్ళిపోయింది, అంటే 5% ఛార్జింగ్ కన్జ్యూమ్ అయింది. ఇక్కడ మనకు 4.4 అనేది యావరేజ్ వచ్చింది. మీరు నెక్స్ట్ టోటల్గా నేను 175 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను, 53% కన్జ్యూమ్ అయింది. ఇక్కడ 3.58 ఎఫిషియన్సీ వచ్చింది. అంటే హైదరాబాద్ నుండి కరీంనగర్ లాంటి డౌన్ హిల్కి వెళ్ళినప్పుడు మనకు 408 రేంజ్ వచ్చింది అన్నట్టు 100%కి. అండ్ ఇలా కరీంనగర్ నుంచి హైదరాబాద్ లాంటి కొంచెం అప్ హిల్కి వచ్చినప్పుడు మనకు 358 అరౌండ్ ఇక్కడ మనకు రేంజ్ వస్తుంది. సో ఓవరాల్గా రెండు మిక్స్ చేసి చూసినప్పుడు నేను 371 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను, నాకు 101% ఛార్జింగ్ కన్జ్యూమ్ అయింది. సో దీన్ని 100% కనుక కన్వర్ట్ చేసినట్టయితే మనకు 3.67 అంటే 367 కిలోమీటర్స్ మైలేజ్ అనేది ఇస్తుందన్నమాట. ఇది నా స్టాటిస్టిక్స్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమన్నా మీకు డౌట్ అనిపించినా, స్టాటిస్టిక్స్ నచ్చినా, ఇంకేమన్నా చేంజెస్ కావాలన్నా కూడా కింద కమెంట్ చేసి మీ లవ్ని నాకు కొంచెం తెలపండి. బాయ్ బాయ్.